ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రేయ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు మనకేంటంటే ఏపీ డీసెట్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది ఇంకా మనకు అఫిషియల్‌గా రాలేదు. అఫిషియల్‌గా వస్తది. సో, ఇక్కడ మనకేంటంటే అప్లయింగ్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ అనమాట. సో, ఇక్కడ మనకు దీనికి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం తెలుసుకున్నట్లయితే గనుక ఒకసారి సో, మనకిక్కడ ఏంటంటే అప్లై చేసుకోవడానికి అంటే మనకిక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మనకు వెబ్ ఆప్షన్స్‌కైతే అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత మనకు డౌన్‌లోడ్ ఆఫ్ అలాట్‌మెంట్, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ వచ్చేసి మనకు 21 నుంచి 24 వరకైతే ఉంటది. తర్వాత మనకు సర్టిఫికేట్‌ల యొక్క వెరిఫికేషన్ వచ్చేసి మనకు 25 నుంచి 31 వరకు సర్టిఫికేట్‌ల యొక్క వెరిఫికేషన్ అనేది మనకిక్కడ ఉంటది. సో, తర్వాత మనకు మొదటి రోజు మొదటి రోజొచ్చేసి మనకు 1/9/2025 అంటే సెప్టెంబర్. సో, సెప్టెంబర్ నుంచి మీరు కాలేజ్‌కైతే జాయిన్ అవ్వచ్చు. ఇక థర్డ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో, ఇన్ కేస్ మనకు ఎవరికైనా కౌన్సెలింగ్‌లో సీట్ అనేది ఒక కాలేజ్‌కి అలాట్ అయి ఉంటది. ఎవరికైనా అక్కడ ఉన్నటువంటి కాలేజెస్, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైనా మనకు బాలేదనుకుంటే గనుక, సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ థర్డ్ ఫేజ్‌లో అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంతేగాకుండా ఇంకా ఎవరైనా ఫస్ట్, సెకండు కౌన్సెలింగ్ అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా విద్యార్థులుంటే, సో, మీకు ఇన్ కేస్ థర్డ్ కౌన్సెలింగు, ఫస్ట్ కౌన్సెలింగు, సెకండ్ కౌన్సెలింగ్ తెలీదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది అప్లై అనేది చేసుకోండి. తర్వాత ఎవరికైనా ప్రైవేట్ కాలేజీలొచ్చింటే వాళ్ళకు ఏవైనా కాలేజీలు నచ్చలేదన్నా, లేదంటే గవర్నమెంట్ కాలేజీలొచ్చిన వాళ్ళు వాళ్ళకేదైనా కాలేజీ నచ్చలేదు. తర్వాత లాంగ్ వచ్చుంటది. అంటే మీ జిల్లా కాకుండా ఎక్కడో దూరంగా ఉంది. మీకు రవాణా సౌకర్యానికి దానికి ఏమైనా ఇబ్బందనుకుంటే, సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది వినియోగించుకోండి. సో, ఇక దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది మనకు సైట్‌లో వీలైనంత త్వరగా అప్డేట్ అనేది ఇస్తారు. కాబట్టి ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ 2 కౌన్సెలింగ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు, తర్వాత దూరం వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా థర్డ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయండి. సో, వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ఖచ్చితంగా వీడియో కింద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకేవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మరికొన్ని వీడియోస్ మరింత త్వరగా అయితే అందిస్తా. ఓకే. ఇది ఇవాల్టి అప్డేట్ అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.